దేవునికి ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యము ఇదియే. కీర్తన 4వ అధ్యాయము 8వ వాక్యము. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదను. నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసెదవు. దేవునికి ప్రియమైన వారా, దావీదు ఈ వాక్యంలో గొప్ప విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. బయట పరిస్థితులు మారకపోయినా లోపల దేవుని సమాధానం ఉంటే మనిషి నెమ్మదిగా నిద్రపోగలడు. మన చుట్టూ మనుషులు లేకపోయినా, సహాయం కనిపించకపోయినా యెహోవా మనతో ఉంటే మనము ఒంటరిగా లేము. ఈరోజు చాలా మంది రాత్రుల్లో భయము, ఆందోళన, భవిష్యత్తు గురించి తలలో నిద్రపోలేకపోతున్నారు. కానీ ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది, భద్రత మన బలంలో కాదు, దేవుని కాపాడే చిత్తంలో ఉంది. దావీదు శత్రువుల మధ్యలోనూ సమాధానం పొందుకున్నాడు. దావీదు జీవితంలో అనేక శత్రువులు ఉన్నారు, అయినా అతను ఇలా చెప్పగలిగాడు, నెమ్మదితో పడుకొని నిద్రపోవుదను. ఎందుకంటే అతని నమ్మకం సింహాసనంపై కాదు, సైన్యంపై కాదు, యెహోవాపై ఉంది. సమస్యలు మన చుట్టూ ఉన్నా దేవుడు మన హృదయంలో ఉంటే మనకు సమాధానం ఉంటుంది. యాకోబుగా ఉన్న దేవుడు అతనితో ఉన్నాడు. యాకోబు తన ఇంటిని విడిచి వెళ్ళినప్పుడు అతను ఒంటరిగా ఒక చోట రాత్రి పడుకున్నాడు. కానీ ఆ రాత్రి దేవుడు అతనితో కలలో దర్శనమిచ్చి, నేను నీతో ఉన్నాను అని వాగ్దానం చేశాడు. మనము ఒంటరిగా ఉన్నట్లు అనిపించిన దేవుడు మన ప్రయాణంలో మనతో ఉంటారు. దానియేలు ప్రమాదాల స్థలంలో కూడా దేవుని రక్షణ పొందాడు. దానియేలును సింహాల గుహలో వేసినప్పుడు అది భయంకరమైన స్థలం, కానీ దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూసివేశాడు. దానియేలు సురక్షితంగా బయటికి వచ్చాడు. మన పరిస్థితి ప్రమాదకరంగా కనిపించిన దేవుని రక్షణ మన చుట్టూ గోడలా ఉంటుంది. పేతురు చెరసాలలో కూడా ప్రశాంతంగా నిద్రించాడు. పేతురు చెరసాలలో బంధించబడి ఉన్నాడు. మరుసటి రోజు ఏమవుతుందో తెలియని పరిస్థితి, అయినా అతను నిద్రపోతున్నాడు. దేవదూత వచ్చి అతన్ని సంకెళ్లను విడదీసి బయటకి నడిపించెను. ఈ సమయం వచ్చినప్పుడు విడుదల తప్పక ఉంటుంది. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న దేవుడు మనతో ప్రవచిస్తున్నారు. ఇలాగ ఒక్కొక్కరిని దేవుడు ఆపదల నుండి కాపాడి నిద్రించే బలాన్ని, శక్తిని ఇచ్చారో అలాగ మనకు ఇచ్చి ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.